సరే, మీకు టెలిగ్రామ్ వచ్చి ఊరెళ్ళారని చెప్పారు మీ ఫ్రెండ్. ఏం జరిగింది? అదే ఇంట్లో ఏదో వచ్చిన ప్రాబ్లం. ఏమిటది? చెప్పు, ఎంత పెద్దేం కాదులే. ఆ రోజు నీళ్ళలో పడ్డావు, తర్వాత జలుబు జ్వరం ఏం చేయలేదుగా. ఐ లవ్ యూ అంటానికి మీరు ఇచ్చాక అలాంటివన్నీ ఎందుకు వస్తాయి? ఓ రేఖ, నా జీవన రేఖ. మనిద్దరి మధ్య అల్లుకున్న ఈ అనుబంధాన్ని ముద్దుల్లాంటి మీ పెద్దలు విడతీయలేరు. కమాన్ రేఖ. మేడం, నమస్కారం అమ్మా. మీరిలా వచ్చారేమిటి? మా అమ్మ పంపించండి. రేఖ, వెళ్ళమ్మా. ఏమే, చదువుకోమని ఇక్కడికి పంపిస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావట? నేనేం వేషాలు వేసానమ్మా? నార్మల్, నాకంతా తెలుసు. వెంటనే నాతో బయలుదేరు. అమ్మాయి, ఎల్లుండి నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి. చదివి అఘోరించింది చాలు. బట్టలు సర్దుకుని నాతో బయలుదేరు. నీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను. బయలుదేరు. మేడం, ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ. హలో, పైన కళ్యాణ్ గారు ఉంటారు, కొంచెం పిలుస్తారా? హలో కళ్యాణ్, మా అమ్మకు మన విషయం తెలిసిపోయినట్టుంది. అబ్బాయి కోయంబత్తూరు పెద్దనాయుడు గారి కొడుకు, కోట్లకి వారసుడమ్మా. మరి మన చాముండేశ్వరి దేవి గారు చిన్న చిన్న సంబంధాలు చూస్తారా ఏమిటి? ఏవైనా మన రేఖ చాలా అదృష్టవంతురాలు. మా అత్త ఆస్తిపాస్తుల గురించి చెప్పక్కర్లేదనుకుంటా. అమ్మాయి నగలే ₹1,00,000 ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. ఇక అమ్మాయి అందం సంగతి అంటారా? అసలే చెప్పక్కర్లేదు. మాకిస్తారా మాకిస్తారా అని పోటీ పడుతున్నారు. వాళ్ళందరినీ కాదని మా అత్త మీ సంబంధమే కోరుకుంటుందంటే మా అత్తే కరెక్ట్. ఈ ప్రపంచంలో నేనేదైనా కొంటాను, కొనగలను. అది తెలుసుకోకుండానే వాళ్ళు ఇంత దూరం వచ్చారంటావా? పలహారాలు అయ్యాయా? ఇప్పుడే ముగించారు. ఏయ్, వెళ్ళి అమ్మాయి గారిని తీసురా. చాముండేశ్వరి దేవి హియా. పేరు చెప్పక్కర్లేదు. నీ గొంతులో ఉన్న పొగరు వింటేనే తెలుస్తుంది నువ్వేనని. షడప్. ఎవరు నువ్వు? ఆ మధ్య మీ ఇంటికొచ్చి పనివాళ్ళని ఫర్నిచర్ని కంబైన్డ్ గా విరగొట్టాను చూడు, ఆ కళ్యాణ్ని. అర్జెంటుగా పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. అడ్డమైన వాళ్ళ పెళ్లిళ్లకు రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి అంతే. నీ కూతురు పెళ్లి కూడా నువ్వు రావా? స్టాప్ ఇట్. మా అమ్మాయికి పెళ్ళేమిటి? ఊరికే కంగారు. చెప్తాను విను. చిరంజీవి కళ్యాణ్ కుమార్కి, చిరంజీవి సౌభాగ్యవతి రేఖకి 11:15 కొండ మీద ఉన్న దుర్గమ్మ గుడిలో కళ్యాణ మహోత్సవం జరగాలని పురోహితులు నిర్ణయించారు. వచ్చి చూసావనుకో కన్నుల పండుగగా ఉంటుంది. రాకపోతే నీ ఎందుకు చెప్పిన అర్థం చేసుకో. వస్తున్నావుగా? పిచ్చిగా వాక్కు. ఇక్కడ నా కూతురికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అక్కడే మరి. పెద్దానివి వెనక ముందు చూసుకోవు. వెళ్ళి చూడు నీ కూతురు గదిలో ఉందో లేదో. జ్యోత్స్న గారు, రమా, లక్ష్మి, పద్మ, ఏది అమ్మా ఏది? ఇప్పుడే చీర మార్చుకొస్తానని వెళ్ళిందమ్మా, కనిపించడం లేదు.